సో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు సాయి సిద్ధంగా ఉన్నారు. సాయి, 2 రోజుల పాటు జరిగిన మహానాడులో ఎటువంటి తీర్మానం చేయడం జరిగింది, ఇంకా ఎటువంటి తీర్మానాలకు ఆమోదం తెలిపింది మహానాడు, దాంతోపాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఎటువంటి ఉత్సాహం కనిపిస్తుంది? ప్రధానంగా 2 రోజుల పాటు ఎంతో అద్భుతంగా వర్చువల్ విధానంలో జరిగినప్పటికీ కూడా లక్షలాది మంది ఈ మహానాడులో పాల్గొన్నారనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. ఎంతో అంటే గతంలో ఉన్నటువంటి విధానానికి భిన్నంగా జరిగినప్పటికీ కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా సాగిందనే విధంగా కూడా ఈరోజు నిన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలంతా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రధానంగా మొత్తం తీర్మానాలు 20 తీర్మానాలకు సంబంధించినటువంటి అంశాలను ఈ 2 రోజుల కార్యక్రమంలో ఆమోదించుకోవడం జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటిల్లో ప్రధానంగా మాత్రం మహిళలకు సంబంధించినటువంటి అంశంలో 33% రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశం ఏదైతే నిన్న నారా లోకేష్ ప్రకటించినటువంటి నేపథ్యంలో టీడీపీకి సంబంధించినటువంటి మహిళా నేతలంతా కూడా వాళ్ళంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ఇదంతా కూడా కేంద్ర స్థాయిలో ఈ బిల్లు అవుతుందా లేదా అనేది పక్కన పెడితే కంపల్సరిగా మా పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది కాబట్టి ఈ 33% రిజర్వేషన్ ఏదైతే మహిళలు కల్పించేటటువంటి అంశం ఉందో అది సక్సెస్ఫుల్ ఫార్ములాలో ముందుకు వెళ్తుంది అనే విధంగా కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. ఈ రోజు వాళ్ళంతా కూడా మహానాడుకు వచ్చినటువంటి నేపథ్యంలో మహిళా నేతలంతా కూడా చాలా ఆనందంగా కనిపించారు. ఎందుకంటే కంపల్సరిగా తాము ఏదైతే అనుకున్నామో సీట్లకు సంబంధించినటువంటి అంశంలో 33% అంటే ఉన్నటువంటి నేతల్లో చాలా మందికి అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనే విధంగా వాళ్ళు చెప్పారు. దాంతోపాటు కార్యకర్తలకు సంబంధించి కార్యకర్తలే దేవుళ్ళు అనేటటువంటి ఒక తీర్మానం ఏదైతే ప్రవేశపెట్టుకున్నారో దానిపైన కూడా వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా సాటిస్ఫైగా ఉండే విధంగా పార్టీ అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటుంది అనే విధంగా కూడా ఈ తీర్మానం పైన మాట్లాడినటువంటి నేతలందరూ కూడా స్పష్టం చేయడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధుల అంశానికి సంబంధించినటువంటి దానిపైన కూడా ఓ తీర్మానాన్ని కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి దానిపైన కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా సఖ్యతగా ఉండాలి, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పక్షాలన్నీ కూడా కలిసికట్టుగా రానున్న రోజుల్లో పనిచేయాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో విభేదాలు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి నేపథ్యంలో క్లియర్ కట్ గా అయితే ఈ 2 రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమంలో చాలా మంది నేతలు అంటే ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకే అంశాన్ని కార్యకర్తలకు చెప్పడం జరిగింది. ఎన్డీఏ కూటమి అనేది కంపల్సరీగా రానున్న రోజుల్లో కూడా కొనసాగింపు ఉంటుంది కాబట్టి చిన్న చిన్న అంశాల్లో అపార్థాలకు దారి తీసుకోవటం, పార్టీలను కాంట్రవర్సీ చేసుకోవటం, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవటం ఇలాంటివి సహించేది లేదు అనే విధంగా కూడా టీడీపీ కార్యకర్తలకైతే స్పష్టం చేశారు. నిన్న నారా లోకేష్ క్లియర్ గా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంశాన్ని మళ్ళీ ప్రస్తావించడం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ నిలబడ్డటువంటి పరిస్థితుల్లోనే మనం ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడం కానీ వాళ్ళ పైన విమర్శలు చేయడం కానీ ఇలాంటివి సహించేది లేదు అంటూ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా అనేక రకాలుగా కూడా రాజకీయ పరమైనటువంటి చర్చలు కూడా జరగడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా వాళ్ళైతే కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంతోపాటు సీఎం చంద్రబాబు వివిధ అంశాలపైన కూడా ప్రసంగించినటువంటి నేపథ్యంలో క్లియర్ గా నాయకత్వానికి సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడుతూ కూడా నేతలందరూ కూడా క్లియర్ గా దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు జరిగిందంతా కూడా ఒక రకంగా హనీమూన్ పీరియడ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ రానున్న రోజుల్లో మాత్రం పార్టీ కోసం కంపల్సరిగా ప్రతి ఒక్కరు కష్టపడాలి. అది ఏ స్థాయిలో ఉండాలంటే రాత్రి సమయంలో ఇప్పట్లా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. నేతలు కానీ ఎమ్మెల్యేలు కూడా ఇదే తరహాలో ఎవ్రీ డే ఒక షెడ్యూల్ గా ముందుకు వెళ్ళాలనే విధంగా కూడా కొద్దిసేపటి క్రితం ఒక బయట ఏదైతే ప్లే చేయడం జరిగిందో అందులో కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు ఇదే అంశాన్ని పదే స్పష్టం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఎవరు కూడా రిలాక్స్ అయిపోవద్దు, మనం ఏదో గెలిచాము అయిపోయింది అనేటటువంటి అంశాలు వద్దు. ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడా కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా, కార్యకర్తలు ఇబ్బంది పడకుండా కంపల్సరిగా బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అంశం ఎమ్మెల్యేలదే అంటూ కూడా స్పష్టం చేశారు. ఇలా అనేక నిర్ణయాలపైన కూడా నేతలను ఉద్దేశించి కానీ, లేకపోతే మహిళా ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ, మంత్రులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన అయితే మాట్లాడడం జరిగింది. దాంతో పాటు
మహిళలకు సంబంధించి ఎవ్రీడే వాళ్ళు మాట్లాడిన తర్వాత సీఎం చంద్రబాబుతో వాళ్ళు ఫోటో దిగినటువంటి అంశం ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ అధినేతని గతంలో ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేని కలిసేటటువంటి పరిస్థితులు లేదు. కానీ ఇప్పుడు మేము ఈ 2 రోజులు పాల్గొనడమే కాదు, ప్రతి సెకండ్ మా అధినేతను కలుస్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపించింది అనే విధంగా కూడా వాళ్ళైతే కొంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. దాంతోపాటు వచ్చినటువంటి భర్తలందరితో కూడా సీఎం చంద్రబాబు స్టేజ్ మీద ఫోటో దిగినటువంటి అంశం కూడా వాళ్ళందరికీ ఒక రకంగా ఒక ఆనందాన్ని ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి అంటే వర్చువల్ విధానంలో జరుగుతున్నప్పటికీ కూడా చాలా మంది కార్యకర్తలు ఈ రోజు కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది. వాళ్ళు కూడా విభిన్నమైనటువంటి రీతుల్లో అంటే వాళ్ళకి ఏ విధంగా పార్టీ మీద ఇష్టం ఉందో ఆ విధమైనటువంటి వేషధారణలు వాళ్ళు వేసుకొని మరి కార్యాలయం దగ్గరకు వచ్చినటువంటి అంశం కూడా అందరిని ఆకట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా వర్చువల్ విధానంలో జరిగినప్పటికీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా సాగిందనే విధంగా మాత్రం అందరూ చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు ఈ రాజకీయపరమైనటువంటి అంశాలు కానీ ఈ మహిళలకు సంబంధించి 33% ఏదైతే పార్టీ స్టాండ్ తీసుకుందో దాన్ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందనే విధంగా క్లియర్ గా నారా లోకేష్ అదేవిధంగా సీఎం చంద్రబాబు అయితే స్పష్టం చేశారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఇంప్లిమెంటేషన్ లో లేనటువంటి అంశాన్ని పార్టీ స్టాండ్ తీసుకుంది కాబట్టి ఈ మహానాడులో అత్యంత సక్సెస్ఫుల్ గా ఈ అంశం మారబోతుంది అనే విధంగా చెప్పొచ్చు. కంపల్సరీగా రానున్న రాజకీయాల్లో ఇది కొంత మార్పులు కూడా తెచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. సచిన్ రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మహానాడు ముగిసింది. 2 రోజుల పాటు మహానాడు అద్భుతంగా జరిగింది అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం మహానాడు ముగిసింది. 2 రోజుల పాటు వర్చువల్గా మహానాడు జరిగింది. రాజకీయ తీర్మానంతో పాటు 20 తీర్మానాలకు ఆమోదం తెలిపింది మహానాడు. ఏపీ నుంచి 15, తెలంగాణ నుంచి 4 రాజకీయ తీర్మానాలకు ఆమోదం తెలిపింది. రాబోయే ఎన్నికల్లో పార్టీ తరపున మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. 1875 క్లస్టర్ల నుంచి పాల్గొన్నారు. 14 లక్షలకు పైగా కార్యకర్తలు అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ అంశం మీద టీడీపీ చెప్పుకొచ్చిన మాటలు ఈ 2 రోజుల పాటు ఒక విధంగా చెప్పాలంటే కార్యకర్తలు జోష్ని నింపిందని చెప్పుకోవాలి. అండ్ మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగుదేశం మహానాడు ముగిసింది. 2 రోజుల పాటు వర్చువల్గా మహానాడు జరిగింది. రాజకీయ తీర్మానంతో పాటు 20 తీర్మానాలకు ఆమోదం తెలిపింది మహానాడు. ఏపీ నుంచి 15, తెలంగాణ నుంచి 4 రాజకీయ తీర్మానాలకు ఆమోదం తెలిపింది. రాబోయే ఎన్నికల్లో పార్టీ తరపున మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది మహానాడు. ఏకంగా 1875 క్లస్టర్ల నుంచి పాల్గొన్నారు. 14 లక్షల మందికి పైగా అంటూ కూడా తెలుగుదేశం పార్టీ చెప్పుకొచ్చింది. కొద్దిసేపటి క్రితం ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రియాక్ట్ అయ్యారు. స్త్రీ శక్తి థీమ్తో జై కార్యకర్త నాదంతో 2 రోజుల పాటు జరిగిన హైబ్రిడ్ మహానాడు విజయవంతమైంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. 12 దేశాలు, 1875 క్లస్టర్ల నుంచి 24 లక్షల మందికి పైగా కార్యకర్తలు, నేతలు, అభిమానులు భాగస్వాములు కావడం తనకు సంతోషం కలిగించిందంటూ చెప్పుకొచ్చారు. పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రతిపాదించినట్టుగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుపై చర్చించామంటూ చెప్పుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు. తెలుగు జాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని చాటుతూ రాష్ట్రాభివృద్ధికి పునరంకితమయ్యేలా జరిగిన మహానాడిని విజయవంతం చేసిన కార్యకర్తలకు, నేతలకు నా అభినందనలు అంటూ చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ